Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. call our trusted advisors today. ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించే ప్రయత్నంగా వివేకం చేపడుతున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంకి స్వాగతం. ఇప్పటి వరకు మనం అనేక అంశాలు చర్చించినప్పటికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ తర్వాత చేపట్టిన చర్చలో భాగంగా స్టాక్స్ అంటే ఈక్విటీస్ పై కూడా చర్చను చేపట్టి అందులో ఉన్నటువంటి రకరకాల యాంగిల్స్ను కూడా మనం స్పృశించడం జరిగింది. దాని ద్వారా ఎవరైనా సరే మార్కెట్లో షేర్స్ కొనుక్కోవాలి అంటే ఉన్నంతలో బెస్ట్ రేటు ఆ టైంలో అవైలబుల్ కనుక ఉన్నట్లయితే అదే రేటు క్లయింట్కి వస్తుందని కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే కొనుక్కున్న షేర్స్ డీమ్యాట్ అకౌంట్లో ఉంచుకోవడం ద్వారా బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేసేంత తేలిగ్గా దాన్ని ఆపరేట్ చేయొచ్చని కూడా తెలిసింది. పైగా భద్రతకు కూడా దాదాపుగా ఏమాత్రం లోటు ఉండదని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఇన్ని రకాల సేఫ్టీ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలి, ఒకవేళ వారితో మనం కన్సల్ట్ చేసిన తర్వాత వారితో ఎలా డీల్ చేయాలనే విషయాలపై చర్చించడానికి వీలుగా అంటే మన ఇన్వెస్టర్లందరికీ కూడా వీలైనంత అవగాహన పెంపొందించే దిశగా ప్రయత్నం చేస్తూ ట్రేడ్వెల్ సెక్యూరిటీస్ యొక్క అధినేత శ్రీనివాస్ గారిని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ శ్రీనివాస్ గారు. టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా ఇప్పటి వరకు మేము మ్యూచువల్ ఫండ్స్ పై కూలంకషంగా చర్చించి స్టాక్ మార్కెట్లో లేదా ఈక్విటీస్ పై ఈ మధ్యనే కూడా మనం ఎంటర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ మేము స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ గురించి అంటే ఎన్ని రకాల లాభాలు ఉంటాయో కూడా చెప్పడం జరిగింది. అలాగే డీమ్యాట్ అకౌంట్ గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ రోజున ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఒకవేళ ఇన్ని అంశాలు ఉన్నటువంటి ఇన్ని రకాల జాగ్రత్తలు పొందుపరిచినటువంటి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ ఇన్వెస్టర్ అయినా కూడా మొట్టమొదట చేయవలసిన పని ఏమిటి అంటే ఒకవేళ మీ దగ్గరికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేయాలి అని అనుకున్నట్లయితే లేదా మీరు కాకపోతే ఇంకొక బ్రోకర్ దగ్గర కనుక అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే అతనికి కావాల్సినటువంటి పేపర్లు లేదా పేపర్ వర్క్ ఏమేమి ఉంటుంది, ఏవేవి తీసుకొస్తే కనుక మీరు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి అతనికి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుందో చెప్తారా? ఒక ఇన్వెస్టర్ ఎవరైనా సరే ట్రేడింగ్ చేయాలి అని అనిపిస్తే కనుక వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమిటంటే ఒకటి వాళ్ళ యొక్క పాన్ కార్డు, రెండవది వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు, మూడవది వాళ్ళ యొక్క అడ్రస్ ప్రూఫ్ అదే అంటే ఆధార్ కార్డు కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి. ఈ మూడు గనక ఇన్వెస్టర్ గనక తీసుకురాగలిగితే ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ మూడు సరిపోతుంటాయి. అన్నీ తీసుకొచ్చినట్లయితే అకౌంట్ యాక్టివేట్ చేయడానికి అంటే ఒకవేళ అతని దగ్గర డబ్బు ఉండి ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇలా వీటన్నిటితో రెడీగా మీ దగ్గరికి వస్తే అకౌంట్ ఓపెన్ చేసి అతను కొనుక్కోవటానికి వీలుగా ఎంత సమయం పట్టచ్చు? కరెక్ట్గా ఉంటే గనక మా ఆఫీస్కి గనక వాళ్ళు అందజేయగలిగితే ఆన్ ద సేమ్ డే మాత్రమే సేమ్ డే అదే రోజు వాళ్ళ యొక్క అకౌంట్ క్రియేట్ చేయబడుతుందండి. డీమ్యాట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, వాళ్ళ యొక్క పాస్వర్డ్స్, ఇంటర్నెట్ ట్రేడింగ్కి కావాల్సిన అన్నీ కూడా అదే రోజున వాళ్ళకి సమకూర్చబడతాయి. వాళ్ళు అదే రోజు నుంచి కూడా ట్రేడింగ్ చేసుకోవడానికి పర్మిషన్స్ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఈమెయిల్ ద్వారా వాళ్ళకి అందజేయబడతాయి. ఒకవేళ వేరొకళ్ళ దగ్గర బ్రోకర్ దగ్గర డీల్ చేసే క్లయింట్ ఎవరైనా సరే ఏదో ఒక కారణం మూలంగా అక్కడి నుంచి కనుక మీ దగ్గర రావాలి అంటే అంతకుముందు ఆల్రెడీ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తుంటాడు ఆ బ్రోకర్ దగ్గర. కాబట్టి ఈ మధ్యనే మనకు వినపడుతున్నటువంటి మాట ఏంటంటే కేవైసీ నో యువర్ క్లయింట్ అనే ఫార్మాలిటీస్ అన్ని కూడా వేరొక బ్రోకర్ దగ్గర పూర్తి చేసి ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో అతను కనుక మీ దగ్గరికి వచ్చినట్లయితే మళ్ళీ మీకు తిరిగి పేపర్లన్నీ సబ్మిట్ చేయాలా లేక ఆల్రెడీ ఒకసారి రిజిస్టర్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఇంతకన్నా త్వరగా అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ వేరే బ్రోకర్ దగ్గర రిజిస్టర్ చేసి ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే గనక ఇప్పుడు CKYC అనే ఫార్మేట్ ద్వారా ఈ మిగతా వివరాలు ఏమీ కూడా మాకు అవసరం లేదండి. ఒక్క పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు మాకు ఇవ్వగలిగితే ఇమ్మీడియట్గా ఆ డేటా అంతా కూడా మాకు సెంట్రల్ డేటాబేస్ నుంచి మాకు వచ్చేస్తుంది. చాలా సులభతరమైన ప్రాసెస్ అన్నమాట ఇది సెబీ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు. సో మీరు ఏ బ్రోకర్ దగ్గర చేసినా కానీ మళ్ళీ ఇంకో వేరే బ్రోకర్ దగ్గర ఇమ్మీడియట్గా స్టార్టింగ్ చేసుకోవడానికి సౌలభ్యం ఉంటుంది.
సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక మనం ఈ ఫార్మాలిటీస్ అన్నీ కనుక ఒక బ్రోకర్ దగ్గర ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే, ఏదైనా కారణం వల్ల మనం కొద్దిగా డిస్సాటిస్ఫై అయ్యి ఆ బ్రోకర్ బదులు వేరొక బ్రోకర్తో డీల్ చేయాలి అనుకున్నట్లయితే, ఇన్ని రకాల ప్రాసెస్ని మళ్ళీ తిరిగి చేయవలసిన అవసరం లేకుండా కేవలం ఒకే ఒక CKYC కనుక కంప్లీట్ అయి ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అతనికి ప్రొవైడ్ చేసి కేవలం పాన్ కార్డును ఫోటోగ్రాఫ్లు కనుక ఇచ్చినట్లయితే వెంటనే అతని అకౌంట్ యాక్టివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని మనకి తెలుస్తుంది. ఇంక తర్వాత మనం దృష్టి పెట్టవలసిన అంశం ఏంటంటే, ఒకవేళ శ్రీనివాస్ గారి యొక్క ఆఫీసు లేదా ఆయన యొక్క సంస్థ హైదరాబాద్లో ఉంది, ఆయన యొక్క బ్రాంచెస్ చాలా ప్లేసెస్లో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ శ్రీనివాస్ గారు లాంటి లోకల్ బ్రోకర్తో డీల్ చేస్తే మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా, లేదా శ్రీనివాస్ గారి కన్నా ఎన్నో రెట్లు పెద్ద ఉన్నటువంటి పెద్ద పెద్ద బ్రోకర్లు ICICI డైరెక్ట్ కానివ్వండి, HDFC సెక్యూరిటీస్ కానివ్వండి, అటువంటి వారితో డీల్ చేస్తే ఒకవేళ ఇన్వెస్టర్స్కి ఏమైనా లాభాలు ఉంటాయా అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, మీరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మెంబరు, BSE స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా మెంబరు. ఇన్ని రకాల మెంబర్లైన మీకు పెద్ద పెద్ద బ్రోకర్లకి ఉండే మధ్య తేడాలు ఏమైనా ఉంటాయా? అంటే ఒకవేళ ఇన్వెస్టర్ కనుక మీ ద్వారా కొనుక్కున్నట్లయితేనేమో ఎక్కువ రేటుకి, అదే వేరే బ్రోకర్ దగ్గర కొనుక్కున్నట్లయితే తక్కువ రేటుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా, లేక మిమ్మల్ని అందరినీ కూడా ఎక్స్చేంజ్ ఈక్వల్గా పరిగణించి ఎవరికైనా సమాన అవకాశాలు కల్పిస్తుందో? పెద్ద బ్రోకరు చిన్న బ్రోకరు అనే తారతమ్యం అంటే ఏమీ లేదండి. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఏ ICICI డైరెక్ట్ కానీ లేకపోతే షేర్ ఖాన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏ పెద్ద బ్రోకర్ దగ్గర చేసినా కానీ, మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసినా కానీ, మీ యొక్క ఆర్డర్ ప్రయారిటీలో కానీ, మీ యొక్క ఆర్డర్ ప్రైస్లో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ప్రయారిటీ కూడా ఉండదు. అందువల్ల మీరు నిరభ్యంతరంగా ఏ బ్రోకర్ దగ్గరైనా ఆన్లైన్ ఫెసిలిటీ కానీ లేకపోతే యాప్ బేస్డ్ ట్రేడింగ్ ఫెసిలిటీ కానీ ఉన్న బ్రోకర్ల దగ్గర కానీ ఎక్కడైనా కానీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డర్ పెట్టారనుకోండి, మాకు ఎక్కువ మంది మైండ్లో ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, మనం లాస్ట్ టైంలో ఒక 2 వారాల క్రితం మేము చెప్పిన చర్చలో భాగంగా మేము ఏం చెప్పామంటే, స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే కన్యాకుమారిలో ఉన్నా కాశ్మీర్లో ఉన్నా కూడా స్టాక్ కొనుక్కోవాలి అంటే ఆ టైంలో అతనికి ఉన్నటువంటి అత్యంత తక్కువ ధరకి ఎవరైతే అమ్మడానికి రెడీగా ఉన్నారో ఆ అడ్రస్ స్క్రీన్ పైన కనపడుతుందని చెప్పాం. అలాగే అతను అమ్మదలుచుకున్నట్లయితే అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా ఉన్నటువంటి ఆ స్టాక్కి ఆ టైంలో అందరికన్నా హెచ్చు రేట్ ఎవరు ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు కూడా కనపడుతుంది చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే, ఒకవేళ కాశ్మీర్లో ఉన్న వ్యక్తితో కన్యాకుమారిలో ఉన్న వ్యక్తి కనుక బాంబేలో ఉన్న ఎక్స్చేంజ్తో డీల్ చేయాలి అంటే బాగా దూరంలో ఉంటాడు కాబట్టి అతని ఆర్డర్ ఎక్స్చేంజ్కి చేరడానికి టైం ఎక్కువ పట్టి కొద్దిగా నష్టపోయే అవకాశం ఏమైనా ఉంటుందా? అటువంటి నష్టాలకి తావేమీ ఉండదా? అటువంటి నష్టాలు ఏమీ ఉండవండి. ఈ రోజున ఫోన్ డిజిటల్ యుగంలో ఏమవుతుందంటే, ఎవ్రీ ఆర్డరు బాంబేలో ఉన్న సెంట్రల్ ప్రాసెసర్ సర్వీస్కి వెళ్తుంది. ఈవెన్ మనం హైదరాబాద్లో ఉన్నా, యుఎస్లో ఉన్నా, లేకపోతే దుబాయ్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మీ యొక్క టెలిఫోన్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేస్తే అది ఏ ఆర్డర్ అయినా సరే ప్రయారిటీ ప్రకారం NSE యొక్క సర్వర్స్ ఆర్ BSE సర్వర్స్ బాంబేలో ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కడ పెట్టింది కాదు, ఏ నిమిషాన మీ ఆర్డర్ అనేది వెళ్ళిందనే ఇంపార్టెంట్. సో ఏ బ్రోకర్తో సంబంధం లేదు. మీరు ఏ టైంలో మీరు ఒక సెకండ్ నానో సెకండ్స్లో మీ ఆర్డర్ ముందు ప్లేస్ చేసుంటే అది బ్రోకర్తో సంబంధం లేకుండా మీ ఆర్డరే ప్రయారిటీ కింద తీసుకుంటుంది. అమ్మటం కానీ కొనడం కానీ ఏదైనా కానీ ఆ విధమైన వ్యత్యాసం ఎక్కడా ఉండదు. శ్రీనివాస్ గారితో చేసిన చర్చల్లో నాకు అర్థమైనటువంటి ఇంకొక అంశం ఏంటంటే, ఒకవేళ కనుక ఎవరైనా ఒక క్లయింట్ పర్టికులర్ ఒక షేర్ని కనుక 100 రూపాయలకు అమ్ముదాము అనుకుని శ్రీనివాస్ గారికి చెప్పి అమ్మండి అని చెప్పినట్లయితే ఆయన తరఫున ఆర్డర్ పెట్టబడుతుంది. ఒకవేళ అదే సమయంలో కనుక, అంటే ఎగ్జాక్ట్గా అదే మైక్రో సెకండ్లో కనుక వేరొక వ్యక్తి కనుక ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇద్దరు వ్యక్తులు ఒకే రేట్లో ఒకే కంపెనీని కనుక అమ్మాలనుకున్నట్లయితే ఎవరి ఆర్డర్కి ప్రయారిటీ వస్తుందని అడిగితే శ్రీనివాస్ గారు చెప్పినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, ప్రైస్, టైం, ప్రయారిటీ ప్రకారం జరుగుతుందట. అంటే ఎవరైతే తక్కువ రేట్లో పెడతారో వారికి ముందు ప్రయారిటీ వస్తుంది. ఒకవేళ కనుక ఇద్దరు ఒకే టైంలో కనుక ఒకే రేట్లో కనుక పెట్టినట్లయితే ఆ నానో సెకండ్స్ తేడాలో ఎవరి ఆర్డర్ అయితే ముందు వచ్చిందో వాళ్ళకేం ప్రయారిటీ, తర్వాత రెండో వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అంటే మనం ఊహించడానికి, చెప్పుకోవటానికి, ఆలోచించడానికి బాగానే ఉంటుంది, కానీ అంత నానో సెకండ్స్ తేడాలో ఆర్డర్స్ పెట్టడం కానీ ఆర్డర్స్ పెడదామని ఆలోచించడం కానీ ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల దాని గురించి క్లయింట్స్ ఎవరు కూడా, ఇన్వెస్టర్స్ ఎవరు కూడా అంత భయాందోళన గురవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్ లావాదేవీలపై మరిన్ని వివరాలు సేకరించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises.
Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. శ్రీనివాస్ గారు, ఆ తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కనుక క్లయింట్స్ ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి, వాళ్ళు మీకు కొంత బ్రోకరేజ్ కట్టాలని తెలుస్తూ ఉంటుంది. ఆ బ్రోకరేజ్ ఛార్జెస్ కూడా ఒక్కొక్క బ్రోకర్ ఒక్కో రకంగా విధిస్తూ ఉంటారు. కొంతమంది బ్రోకర్లు ఏమో 0% అంటారు, కొంతమంది బ్రోకర్లు ఏమో నెల రోజులు ఫ్రీ అంటారు. మీ దగ్గర ఉన్నటువంటి బ్రోకరేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఒకవేళ మీ దగ్గరికి రావాలి అంటే ఏ రకంగా క్లయింట్కి మీరు లాభదాయకమైనటువంటి సొల్యూషన్ ఇస్తారో చెప్తారా? మా ట్రేడ్వెల్ సెక్యూరిటీస్ యొక్క బ్రోకరేజ్ టర్మ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్స్ అండి. క్లయింట్స్ అంటే ఒక వాల్యూమ్ని బట్టి కూడా బ్రోకరేజ్ స్లాబ్స్ ఉంటాయి. అవి కన్వీనియంట్గా 0.25% నుంచి 0.35% వరకు మాత్రమే ఉంటుంది. అదే డెలివరీ బ్రోకరేజ్లు. డెలివరీ బ్రోకరేజ్ అన్నారండి, అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒకవేళ ఇన్వెస్టర్ నేతను డెలివరీ బ్రోకరేజ్ అన్నారు, డెలివరీ కాకుండా వేరే రకమైనటువంటి ఏమైనా అవకాశాలు కూడా ఉంటాయా? ఉంటాయండి. ఇప్పుడు ఇంట్రాడే స్పెక్యులేషన్ అంటారు. ఇంట్రాడే అంటే ఈ నిమిషానికి కొని మరుసటి నిమిషం అమ్మే ట్రేడ్స్ కూడా ఉంటాయి. వాటికి ఈ డెలివరీ బ్రోకరేజ్లో 10% మాత్రమే ఉంటుంది. సపోజ్ ₹1000 డెలివరీ బ్రోకరేజ్ జరిగితే ఈ స్పెక్యులేషన్ ట్రేడ్స్కి ఓన్లీ ₹100 మాత్రమే బ్రోకరేజ్ ఛార్జ్ చేయబడుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో కొన్ని రోజులు ఉంచుకుందాం అనేవాళ్లే కాకుండా కొన్ని గంటల్లో ట్రేడింగ్ చేసి కొనుక్కుని అమ్ముకుందాం అనేవాళ్ళు ఉంటారు, కొన్ని నిమిషాల్లో చేసిన వాళ్ళు కూడా ఉంటారని విన్నాం. సో మీరు చెప్పిన దాని ప్రకారం అర్థమయ్యేది ఏంటంటే ఈ ట్రేడర్స్ స్పెక్యులేటర్స్ కూడా మార్కెట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటారు. కానీ మాకు తెలిసినంత వరకు సమాచారం ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు లాంగ్ టర్మ్ చేస్తే మంచిదని చెప్పి వింటూ ఉంటాం. మరి మీరు చెప్పిన దాని ప్రకారం బ్రోకరేజ్ తక్కువ కాబట్టి ఎక్కువ మంది దానికి అట్రాక్ట్ అవుతున్నారని మనకు తెలుస్తుంది. మరి మీకున్నటువంటి నాలెడ్జ్లో ట్రేడింగ్ చేసి లాభపడిన వ్యక్తులు ఎవరైనా ఉంటారా? ఉంటే ఎంత శాతం వరకు వాళ్ళు ఉండొచ్చు అంటారు? స్పెక్యులేషన్ అనేది ఇట్ ఈజ్ ఎవరి నిమిషానికి మారే ఇదండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది ట్రేడింగ్ చేస్తుంటారు. ఆ స్పెక్యులేషన్ అనేది దెర్ ఈజ్ నో వ్యాలిడిటీ మీన్స్ దానికి గ్యాంబ్లింగ్ అంటారు. గ్యాంబ్లింగ్ అంటే ఈ నిమిషానికి కొని మరుసటి నిమిషమే లాభాలు పొందాలి అనే ఉద్దేశంతో, ఎక్కువ లాభాలు పొందొచ్చు అనే ఉద్దేశంతో లివరేజ్ తీసుకొని చేస్తుంటారు ట్రేడ్ స్పెక్యులేషన్ అనేది. దాంట్లో లాభాలు పొందడం అనేది చాలా చాలా తక్కువ, అసలు లాభాలు రావనే చెప్పచ్చు. 100కి 99.9% లాభాలు అనేది సంపాదించడం అనేది చాలా చాలా డిఫికల్టీనే. ఓన్లీ డెలివరీ బేస్డ్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని పేషెన్సీగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే మాత్రమే దీర్ఘకాలంలో లాభాలు రావడానికి స్టాక్ మార్కెట్లో అవకాశం ఉంటుందండి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనగానే ఎక్కువ మందికి గ్యాంబ్లింగ్ డెన్ అని, అంటే అది దాదాపుగా ఒక పేకాటతో సమానం లేకపోతే ఇంకో రకమైన గ్యాంబ్లింగ్తో సమానం అని చెప్తూ ఉంటారు. అది నిజమా కాదా అంటే ఇది ఒక అద్దం లాంటిది. మీరు కనుక గ్యాంబ్లర్ అయితే అద్దంలో చూసినప్పుడు గ్యాంబ్లరే కనపడతాడు, మీరు కనుక ఇన్వెస్టర్ అయితే మీరు అద్దంలో చూసినప్పుడు మీకు ఇన్వెస్టరే కనపడతాడు. అలా స్టాక్ మార్కెట్ అనేది అందరికీ ఓపెన్గా ఉన్నప్పుడు కొంతమంది గ్యాంబ్లర్స్ వచ్చి చేరతారు, కానీ ఆ గ్యాంబ్లర్స్ మూలంగా మీ యొక్క లాభ నష్టాలపై ఏమాత్రం ఇంపాక్ట్ పడదు. ఎందువల్లనంటే మీరు కనుక ఇన్వెస్టర్ అయినట్లయితే ఇలా కొనుక్కునేటప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటారు కాబట్టి, డెలివరీ కూడా తీసుకుంటారు కాబట్టి, అంటే కొని డబ్బులు కట్టి డెలివరీ తీసుకుంటారు కాబట్టి మీకు వచ్చే నష్టాలు ఆ గ్యాంబ్లర్స్ మూలంగా ఏమాత్రం ఉండవు అని అర్థం చేసుకోవాలి. పైగా చాలా ఇంపార్టెంట్ విషయం మనం గమనించింది ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్తున్న దాని ప్రకారం ఇలా ట్రేడింగ్ చేసి సంపాదించే వాళ్ళు చాలా 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 అరుదు, అంటే 1% కూడా లేరు. ఆయన చెప్పిన దాని ప్రకారం 99.9% వరకు నష్టపోతూనే ఉన్నారు అన్నారు. మరి అయినా కూడా ఎందుకు టెంప్ట్ అవుతున్నారు అంటే వారందరికీ కూడా ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేయడం వల్ల ఈ ఇన్వెస్టర్లందరూ కూడా త్వరితగతిన అంటే చాలా స్వల్ప కాలంలో ఎక్కువ లాభాలు సంపాదిద్దామని ఆశపడుతూ అటువైపు పరిగెత్తుతున్నారే తప్ప అందులో సంపాదించి బాగుపడిన దాఖలాలు ఇంతవరకు లేవు. ఇన్ని సంవత్సరాలుగా బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఉన్న శ్రీనివాస్ గారికే ఇప్పటి వరకు తారసపడలేదు అంటే
మనలో ఎవరైనా సరే గ్యాంబ్లింగ్ చేస్తే మనం గెలిచి ఉండే అవకాశం ఎంతో ఇట్లే అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడింగ్ వైపు కానీ, గ్యాంబ్లింగ్ కానీ, స్పెక్యులేషన్ వైపు కానీ దృష్టి పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేమదాయకం కాదు. దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలా లాభాలు సంపాదించుకోవాలి అంటే డెలివరీ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే మంచిదని శ్రీనివాస్ గారు చెప్తున్నారు, అన్ని పేపర్లు చెప్తుంటాయి. మనకి సజీవ సాక్ష్యంగా ఇంతవరకు ఎవరిని చూడలేదని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి దూరంగా ఉండటం మంచిదని తెలుసుకోవాలి. శ్రీనివాస్ గారు, ఇక ట్రేడింగ్ గురించి మనం ఆలోచించాం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ట్రేడింగ్లో ఎవరికి లాభాలు రావటం లేదు కాబట్టి డెలివరీ తీసుకోవాలి అనుకున్నట్లయితే, అంటే ఒకవేళ ఎవరైనా కొనుక్కుని ఇన్వెస్ట్మెంట్ కోసం కొద్ది కాలం ఉంచుకోవాలి అనుకుంటే ప్రజల్లో వచ్చే సందేహం ఏంటంటే, నా డబ్బు బ్రోకర్లకు ఇస్తున్నాను, ఇది బ్యాంకు లాగా నమ్మదగిన సంస్థ కాదు అని అనుమానం ఒకటి. రెండవది, ఒకవేళ కనుక వీళ్ళకి డబ్బులు ఇస్తే నేను ఏది కొనుక్కుందాం అనుకుని డబ్బులు ఇచ్చానో అదే మార్కెట్లో అయితే నేను డబ్బులు ఇవ్వగానే వస్తువు వెంటనే చెయ్యి మారి నా చేతుల్లోకి వస్తుంది. మీ దగ్గర మిమ్మల్ని నమ్మి కనుక డబ్బులు ఇచ్చినట్లయితే దానికి భద్రత అనేది ఏమాత్రం ఉంటుంది ఒకటి. రెండవది, ఒకవేళ భద్రతకి డోకా లేదు అని అనుకున్నట్లయితే లేదా మీరు కనుక నిరూపించగలిగినట్లయితే, రెండవది, నేను ఏ వస్తువు ఏ స్టాక్ అయితే కొనుక్కుందాం అనుకున్నానో ఆ దానికోసం డబ్బులు ఇస్తే ఆ స్టాక్ మీరు నాకు అందించడానికి ఎంత సమయం పట్టొచ్చు? ఈ స్టాక్ మార్కెట్ మొత్తానికి రెగ్యులేటర్ అనేది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అనే రెగ్యులేటర్ ఉన్నదండి. బ్యాంకులకి ఆర్బీఐ ఎలానో ఈ క్యాపిటల్ మార్కెట్స్ మొత్తానికి కూడా కంట్రోల్ చేసేది రెగ్యులేటర్ సెబీ. ఆ సెబీ యొక్క ఇనిషియేటివ్ వలన 1994లో ఎన్ఎస్సి కంప్యూటరైజ్డ్ ట్రేడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇంతకుముందు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రమే ఉండేదండి. దాంట్లో అవుట్క్రై సిస్టమ్ ద్వారా ఫ్లోర్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేసేవాళ్ళము. ఎప్పుడైతే ఈ డిజిటలైజేషన్ వలన కంప్యూటర్ యుగంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1994లో ఎన్ఎస్సి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఫ్లోట్ చేసినాయి. దానివల్ల కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఈ యొక్క వాల్యూస్, అంటే మీ యొక్క కొనే ధర కానీ అమ్మే ధర కానీ టోటల్ ట్రాన్స్పరెన్సీ అనేది రావటం జరిగినది. సో దానివల్లనే ఎన్నో రెట్లు మా బిజినెస్ అనేది ఈ రోజున 4 లక్షల కోట్ల టర్నోవర్ ఎవ్రీ డే ఎన్ఎస్సి బిఎస్సి కలిపి జరుగుతున్నది, క్యాష్ మార్కెట్ అండ్ డెరివేటివ్స్ మార్కెట్లో కలిపి. ఇంతకుముందు 1000 కోట్లు ఉంటేనే ఎక్కువ అనుకునే వాళ్ళం. ఈ రోజున ఊహించనంతగా 4 లక్షల కోట్ల టర్నోవర్ ప్రతిరోజు స్టాక్ ఎక్స్చేంజ్ రూపేణా జరుగుతున్నది. సో రెండవది, స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో మేమందరము కూడా స్టాక్ బ్రోకర్స్ అందరూ కూడా సెబీ దగ్గర రిజిస్టర్ అయ్యి ఉంటాము. సో వాళ్ళ యొక్క కాంప్లయన్స్ ప్రకారము మేము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ 3 నెలలకి ఇంటర్నల్ ఆడిట్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఆడిట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు సపోజ్ మీరు మా దగ్గర రిజిస్టర్ అయ్యి ఒక షేర్ కొనాలని మీరు మాకు ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తారు మా యొక్క బ్యాంక్ అకౌంట్కి. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది సెపరేట్గా క్లయింట్కి మాత్రమే ఉద్దేశించిన బ్యాంక్ అకౌంట్. అంటే దాని నుంచి డబ్బులు అనేది ఏ విధమైన మా యొక్క దీనికి వాడడానికి వీల్లేదు. ఓన్లీ ఈ డబ్బులు ఎక్స్చేంజ్ యొక్క ఎన్ఎస్సిసిఎల్ అలాగే బిఎస్సి క్లియరింగ్ కార్పొరేషన్ అకౌంట్లకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలుంటుంది. అంటే మీరు 1 లక్ష రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మీ యొక్క షేర్లకి సంబంధించిన డబ్బులు ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎక్స్చేంజ్ నుంచి షేర్స్ అనేది మీ అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతేగాని ఆ డబ్బులు అనేది ఏ విధమైన ఇతర ప్రయోజనాలకు కానీ మేము వాడుకోవడానికి వీల్లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, ఎక్కువ మందికి మనలో ఉన్న ప్రశ్న ఏంటంటే, బ్రోకర్ని కనుక నమ్మి డబ్బులు ఇచ్చినట్లయితే దానికి భద్రత ఏంటి అనుకుంటాం. దానికి సెబీ ఏం చేస్తుందంటే, బ్రోకర్లందరినీ కూడా 2 రకాల అకౌంట్స్ మెయింటైన్ చేయమని కోరింది. అంటే అందులో క్లయింట్స్ అకౌంట్ అనేది ఒకటి, ఓన్ అకౌంట్ ఒకటి. ఎప్పుడు కూడా మనం 1 లక్ష రూపాయలు పెట్టి కనుక స్టాక్స్ కొనుక్కోవాలి అని డబ్బులు ఇచ్చినట్లయితే ఆ మొత్తం ఎప్పుడు కూడా క్లయింట్స్ అకౌంట్లోకి వెళ్ళిపడుతుంది. ఆ క్లయింట్స్ అకౌంట్లో పడినటువంటి అమౌంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరొక క్లయింట్ పేమెంట్ కన్నా వాడచ్చు, లేదా ఎక్స్చేంజ్ కోసం పేమెంట్ కోసం ఆబ్లిగేషన్ ఇవ్వాలి. అంటే మనం ఏ షేర్ అయితే కొంటామో ఆ షేర్ తాలూకు డబ్బులు ఈ బ్రోకర్ ఎక్స్చేంజ్ కట్టాలి కాబట్టి దానికోసమే వాడచ్చు. అంతే తప్ప తన అవసరాల కోసం, తన ఆఫీస్ అది కట్టుకుందామనో జీతాలు ఇచ్చుకుందామనో మాత్రం క్లయింట్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటే అతను వాడుకోవడానికి వీలు కాదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, సెబీ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ప్రతి బ్రోకరు కూడా నిర్బంధంగా ఖచ్చితంగా వేరొక అకౌంట్ ఓపెన్ చేసి అందులో అతనికి ఎంతైతే బ్రోకరేజ్ వచ్చిందో ఆ మొత్తాన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే గడిచినటువంటి దాదాపుగా 20 సంవత్సరాల్లో 1994లో ఎన్ఎస్సి వస్తే ఇప్పుడు 2016 వరకు చూసినట్లయితే, 2017 వరకు చూసినట్లయితే మనం డిఫాల్ట్స్ అయినటువంటి బ్రోకర్లు, అంటే బ్రోకర్లు దివాళా తీసి దాని మూలంగా నష్టపోయిన క్లయింట్లు మనకు ఎవరో కనపడరు.
ఒకటి బ్రోకర్లు దెబ్బతింటే వాళ్ళ సొంత ట్రేడింగ్ చేసి సొంత స్పెక్యులేషన్ చేసి నష్టపోయినా కూడా ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఆ బ్రోకర్ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్లోంచి రికవర్ చేసి క్లయింట్లందరికీ కూడా చెల్లించడం జరిగింది. అందువల్ల బ్యాంకుల్లో కనుక ఈరోజు చూసినట్లయితే మీరు డిపాజిట్ చేసి ఆ బ్యాంకు కనుక మూతపడితే మనకు వచ్చేది ₹1,00,000. కానీ బ్రోకర్ల దగ్గర మాత్రం మీరు ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చినా సరే, ఒకవేళ బ్రోకర్ ఏదైనా మోసం చేద్దామని ప్రయత్నిస్తే మీరు వెంటనే ఎక్స్చేంజ్కి సెబీకి కంప్లైంట్ చేస్తే ఆ ₹1,00,00,000 వసూలు చేసే బాధ్యత ఎక్స్చేంజ్ సెబీ తీసుకుంటుంది. అందువల్ల బ్రోకర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు మిస్యూజ్ చేసుకోవడానికి దాదాపుగా అవకాశాలు మూసుకుపోయాయని మనం గమనించవచ్చు. శ్రీనివాస్ గారు, పేమెంట్స్ గురించి డబ్బుల గురించి బాగా ప్రాబ్లం లేదు అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ కనుక కొన్నట్లయితే డెలివరీ రావడానికి దాదాపుగా ఎంత సమయం పట్టొచ్చు అంటారు? అంటే కొనుక్కున్న షేర్స్ మీరు వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో షేర్స్ క్లయింట్లకు మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు? ఇప్పుడున్న సెటిల్మెంట్ సిస్టమ్ అనేది ట్రేడింగ్ ప్లస్ 2 days సెటిల్మెంట్. అంటే మీరు ఈ రోజు గనక పర్చేజ్ చేసి ఉంటే గనక T+2 డేట్తో మీరు పేమెంట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ షేర్లు మీ అకౌంట్లో జమ చేయబడతాయి. సో అంటే ఒకవేళ కనుక 16వ తారీఖు కనుక కొనుక్కున్నట్లయితే 18వ తారీఖు డెలివరీస్ వచ్చేస్తాయి అంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకు షేర్స్ రావాలి అంటే మనం కొన్న డేట్ దగ్గర నుంచి 2 working daysలో, అంటే ఒకవేళ కనుక మనం ఫ్రైడే కొనుక్కున్నట్లయితే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి మండే వదిలేసి ట్యూస్డే గ్యారంటీగా మనకు షేర్స్ వచ్చేస్తాయని తెలుస్తుంది. అంటే స్టాక్ మార్కెట్లో మన డబ్బులకి లోటు లేదు, మనం కొనుక్కున్న షేర్స్ కూడా గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్యవేక్షణలో, సెబీ పర్యవేక్షణలోనూ, ఎక్స్చేంజ్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కాబట్టి సాధారణ ఇన్వెస్టర్కి వచ్చే నష్టం కానీ నష్టం వచ్చే అవకాశం కానీ దాదాపుగా లేదు అని చెప్పవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ల గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం శ్రీనివాస్ గారితో చర్చను కొనసాగించి ఇంకొన్ని విషయాలు వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm. helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.